దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరంతా బాగున్నారా? ప్రభునందు మీరందరూ దీవించబడాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ దినమందు ప్రభు యొక్క వాక్య భాగంలో నుండి ఒక చిన్న మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి వచనం, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దేవునికి స్తోత్రం. మన నీతికి ఎవరు ఆధారం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈరోజు మనం ఈ రీతిగా నీతిమంతులముగా ఉన్నామంటే, మార్పు చెంది ప్రభులో మనం ఎదుగుచున్నాము అంటే ఆధారం ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దైవజనుల ద్వారా చెబుతున్నటువంటి వాక్య భాగాలు కానివ్వండి, కూడికల ద్వారా, సన్నిధికి వెళ్ళుట ద్వారా ఆ గొప్ప దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఆ నీతిమంతులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో నీతిమంతులకు దేవుడు మోక్ష రాజ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. కనుక ఈ లోకములో మనమందరము కూడా నీతిమంతులముగా అనీతిని విడిచి, అక్రమాలను విడిచి, ప్రేమ కలిగి, నీతి కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి మనం ఉన్నప్పుడు, ఇక్కడ ఇరుకులో, ఒకవేళ శ్రమలలో, బాధల్లో ఉన్నప్పుడు కూడా మనకు ఆయన విశాలత కలగజేసే దేవుడు. మీ కుటుంబాలకు విశాలత కలగజేసే దేవుడు, మీ జీవితాల్లో సంతోషమును, సమాధానమును, మేలులు కలగజేసే దేవుడు మనకున్నారు. కాబట్టి మీరు ఎవరు చింతించనవలసిన పని లేదు, బాధపడవలసిన పని ఏమి లేదు. కానీ ఒకటి చేయాలి, మనం ఏంటి చెప్పండి? విశాలత కలగజేయడానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ నేను చదివినట్లుగా, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అన్నాడు. ఈ కీర్తనకారుడు రాసినట్లుగా మరి మన ప్రార్థనను ఆలకించి మరి అంగీకరించాలి అని అంటే మనం ఏం చేయాలంటే నీతిమంతులుగా, నిజాయితీ కలిగిన వారముగా ఈ లోకంలో గొప్ప సాక్షులుగా మనం జీవిద్దాం. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రభువు, మన రక్షకుడు మనకు అనేకమైన మేలులు చేస్తారు. మన కుటుంబములను ఆశీర్వాదకరంగా నడిపిస్తారు. మిమ్ములను, మీ బిడ్డలను, మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఈ ఇరుకును తొలగించి ఏం కలగజేస్తారంటే విశాలత కలగజేస్తారు, సంతోషమును కలగజేస్తారు, మార్గాలు తెరుస్తారు. విశాలముగా మన జీవితాలను ఆత్మలో, ఆత్మీయతలో నడిపించగలిగినటువంటి మహోన్నతుడైన ప్రభు మనకున్నారు. కాబట్టి ఆయన ఎడల నీతి కలిగి, ప్రార్థన కలిగి ఉందాం. ఆ విధముగా ఉన్నప్పుడు మనల్ని, మన కుటుంబాలను, అనగా మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పిల్లలందరినీ మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, బలపరుస్తారు. ఓకే, ఆ విధముగా ఈ వాగ్దానం ద్వారా మరి మిమ్మల్ని అందరినీ దేవుడు బలపరుచునుగాక, విశాలత కలగజేయునుగాక, ఆనందాన్ని కలగజేయునుగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మనందరికీ, సకల పరిశుద్ధులకును కలుగజేయును గాక. అన్న ప్రార్థన చేస్తున్నామా? కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీవిచ్చిన వాగ్దానమును బట్టి స్తుతిస్తూ ఈ మాటలు వినుచున్నటువంటి వారందరికీ కూడా, ఒకవేళ వారు ఇరుకులో ఉన్నారేమో, ఇబ్బందులు ఉన్నారేమో, బలహీనతలలో ఉన్నారేమో తండ్రి, వారికి బలము ప్రసాదించండి, ఆరోగ్యం ప్రసాదించండి, ఈ ఇరుకు నుండి తప్పించి విశాలత కలగజేయండి. వారి కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున మీరు దీవించమని, ఈ మాటలు ఎక్కడ ఉండి విన్నా, ఏ దేశంలో ఉండి విన్నప్పుడు వారందరికీ కూడా మీరు తోడుగా, నీడగా ఉండాలని, నాయన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోవాలని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.